చూడండి వాక్యం ఏమంటుందో. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయి. ఎందుకంట ఈ వెంటనే మర్చిపోవటానికి కారణం ఏంటంట? అక్కడే చూడండి 106:14 వచనంలో చూడండి. ఎందుకు మర్చిపోయారంట నిన్న చేసిన కార్యాలు? 1 గంట క్రితం వరకు దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఎందుకు మర్చిపోయారంట? వారు బహుగా ఇంకా ఏదో కావాలని ఆశించారు, దాని కొరకు దేవుని శోధించారు. నా మాట కొంచెం జాగ్రత్తగా వినండి. మనకి దేవుడు చేసిన కార్యమును బట్టి తృప్తి కలిగి దేవునిని స్తుతించటానికి మనం ఇష్టపడకపోవటానికి, దేవునిని శ్రద్ధగా వెతకకపోవటానికి, దేవుని కొరకు మనము ఆసక్తి కలిగి ఉండకపోవటానికి కారణాలు 2 ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే బహుగా ఆశించి, రెండవది ఆ ఆశించిన దాని కొరకు దేవునిని శోధించి. బహుగా ఆశించటము, దాని కొరకు దేవునిని శోధించటము, ఈ 2 కూడా నీవు దేవుడు చేసినటువంటి కార్యాలను మరిచిపోయేలాగా చేస్తాయి. దేవుని చేసిన కార్యములను మరిచిపోతే నీకు కలిగేటువంటి నష్టం ఏంటో తెలుసా? దేవుడు చేసినటువంటి కార్యాలను మరిచిపోయినటువంటి వారందరూ నిత్య నరకములో చేర్చబడ్డారు. వారందరూ కృతజ్ఞత లేనటువంటి వారైపోయారు. వారి జీవితాలు ఇక మెరుగుపడినటువంటి పరిస్థితి లేదు, అభివృద్ధి చెందిన పరిస్థితి లేదు, ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు మిమ్మల్ని బ్రతిమిలాడి, అమ్మా ప్రొద్దున్నే లేచి దేవునికి స్తుతులు చెప్పండి, కొంచెంసేపు దేవుని వాక్యాన్ని చదువుకోండి, దేవుని సన్నిధిలో ఈ దినమంతా దేవుని కాపుదల కొరకు ప్రార్థన చేయండి అని ఎందుకు చెప్తున్నావు? కనీసం నీవు గడిచిన దినములో దేవుడు చేసిన మీకు మేలు గుర్తున్నా గుర్తు లేకపోయినా ఆ చేసిన కార్యమునకు కృతజ్ఞతగా మీరు చెల్లించేటువంటి స్తుతులను బట్టి దేవుడు సంతోషించి మీకు ఈ రోజు చేయవలసినటువంటి అద్భుతాన్ని లేదా ఈ రోజు మీకు ఇవ్వవలసిన అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమని చెప్తున్నాం. దేవుని బలహీనత ఏంటంట? నిన్ను ప్రేమించడమే ఆయన బలహీనత. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను శిక్షించలేడు ఆయన. అందుకోసమే నీకు రావాల్సినటువంటి శిక్ష ఆయన అనుభవించి కనీసం ఆయన నీ కొరకు మరణించాడన్నటువంటి కృతజ్ఞతతో అయినా ఆయనకి స్తుతులు చెల్లించమని దేవుని వాక్యము నీకు సెలవిస్తా ఉంది. నీ కొరకు ప్రాణము పెట్టాడు, నువ్వు ఇంకనూ పాపివై ఉండగానే నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. అయినా కూడా నువ్వు ఇంకా దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావంటే ఏం ఆశిస్తున్నావు? బహుగా ఆశించి ఆయనను శోధించిరి అని వాక్యం చెప్తా ఉంది. నువ్వు బహుగా ఆశిస్తున్నావు. ఏం ఆశిస్తున్నావు? లోకంలో చూసినవన్నీ నీకు కావాలని ఆశపడుతున్నావు. ఇది వస్తే బాగుండు, అది వస్తే బాగుండు, ఎలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు. దేవుడు అన్నీ ఇస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాడో? కానీ దేవునికి నీ గురించి అంతా తెలుసు. నీకు జ్ఞానము లేకుండా, నీకు కుదుటుపాటు లేకుండా, నీకు సరైనటువంటి డిసిప్లిన్ లేకుండా, అంటే నీ జీవితంలో క్రమశిక్షణ లేకుండా నీకు ఏదైనా ఒక ఆశీర్వాదం ఇస్తే నువ్వు ఖచ్చితంగా నాశనం అయిపోతావు. అందుకు ఆయన నిన్ను డిసిప్లిన్లోకి తీసుకురావాలి, క్రమశిక్షణలోకి తీసుకురావాలి, నీకు దేవుని యందు భయాన్ని నేర్పించాలి. అందుకొరకు నువ్వు అడిగినటువంటి వాటిని ఆయన ఆలస్యం చేస్తున్నాడు తప్ప నీకు ఇవ్వకూడదనే ఉద్దేశంతో కాదు. నువ్వు ₹1,00,00,000 అడిగినా దేవుడు నీకు ఇవ్వటానికి సమర్థుడే. కానీ ₹1,00,00,000 ఇస్తే నువ్వేం చేస్తావు చెప్పు? డబ్బులు వచ్చాక నీకు సరైనటువంటి జ్ఞానము లేకపోవటం వల్ల నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేటువంటి మనస్సు నీకు లేదు. ఆ మనస్సు వచ్చేంత వరకు దేవుడిని ఆశీర్వదించలేడు. ఈ సత్యము తెలియక మనం ఏమనుకుంటున్నామంటే దేవుని దగ్గర నుండి బహుగా ఆశిస్తున్నాము, దేవునిని బహుగా శోధించే ప్రయత్నం చేస్తున్నాము. అవసరమైతే దేవుని ద్వారా మనం పొందుకోవటం లేదు కాబట్టి ప్రార్థన చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, వాక్యం చదివితే ఎంత, చదవకపోతే ఎంత.